తిరుపతి టీటీడీ పరిపాలనా భవన్లో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పారేడ్ మైదానంలోని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవతు ఆకట్టుకుంది. ఇక ఏవీఎస్ఓసి శ్రీనివాసరావు పారేడ్ కమాండర్ గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత వీధుల్లో ఉత్తమ సేవలను అందించిన వివిధ విభాగాలకు చెందిన 31 మంది అధికారులు, 266 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ను ప్రశంసా పత్రం అందజేశారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు దేశభక్తి గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మరియు కృష్ణవేణి, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు మరియు రమేష్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందినటువంటి వారు 1993వ అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర సేవలో తరిస్తున్న ధర్మకర్త మండలికి, అర్చకులకు, శ్రీవారి సేవకులకు, అధికార యంత్రాంగానికి, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంతి సిబ్బందికి, స్కౌట్స్ అండ్ గైడ్స్కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానులందరినీ ఈ పర్వదిన రోజున స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గత ఏడాదిలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను ముఖ్యంగా ఫలపుష్ప ప్రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు, దేశవ్యాప్తం నుంచి 28 రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 7,000 మంది కళాకారులు కళా ప్రదర్శనలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. తొలిసారి వైకుంఠ ఏకాదశి మొదటి 3 రోజులు పాటు లక్కీ విధానంలో, మిగిలిన 7 రోజులు సర్వదర్శన్ క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. సామాన్య భక్తులకు 90% సమయాన్ని కేటాయించి ఎప్పుడు లేని విధంగా 7,83,000 మంది భక్తులకు దర్శనం కల్పించారు. ఈ విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.